ఆర్జీవన్ జీఎం కార్యాలయంలో రామగుండం రీజియన్ సేఫ్టీ జీఎంగా విధులు నిర్వహించి పదవి విరమణ పొందిన కేహెచ్ గుప్తాను బుధవారం ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ అధికారులు ఘనంగా సన్మానించారు. వాయిస్ ఓవర్ టు ఈ మేరకు ఆర్జీవన్ జీఎం కార్యాలయం సమావేశ హాల్లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్, కార్పొరేట్ సేఫ్టీ జీఎం చింతల శ్రీనివాస్ పాల్గొని గుప్తాను పూలమాలలు శాలువాలతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా జీఎం కార్పొరేట్ సేఫ్టీ జీఎం మాట్లాడుతూ గుప్తా చాలా క్రమశిక్షణతో స్నేహపూర్వకంగా మెదిలి అందరి మన్ననలు పొందారని, పదవి విరమణ అనేది అనివార్యమని, ప్రతి ఒక్కరూ పదవి విరమణ పొందుతారని, వారి శేష జీవితం సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరారు. అనంతరం వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు, కుటుంబ సభ్యులు వారిని సన్మానించారు. ఒకప్పుడు ఇప్పుడు కూడా వెరీ డిఫికల్ట్ జిఎంఐ కండిషన్లో పనిచేస్తున్నాం. ఆయన ముఖ్యంగా ఏంటంటే జనగాం విలేజ్ అట్లాగే జనగాం చెరువు కింద వర్కింగ్స్ ఉంటాయి. దాన్ని స్టోయింగ్ కానీ దాన్ని రెగ్యులర్గా మెటిక్యులస్ ప్లానింగ్ చేస్తే కానీ ఆ మైండ్లో మనం బొగ్గు తీయలేం. ఆ మైండ్లో మేమిద్దరం కలిసి పనిచేసాం. ఇట్ ఈస్ అబౌట్ 2098, 99, 2000, 2001, 2002 ఆ టైంలో 2 to 3 years పనిచేసాం. రియల్గా అందరు భక్తులు మాట్లాడినట్టుగా సార్ మంచి హార్డ్ వర్కర్, టైం కా పాబద్ అంటారు చూడండి, కొంచెం టైం పక్కా పాల్గొనడం, వెరీ సిన్సియర్, హార్డ్ వర్కింగ్, ఎలాంటి అరమరికలు లేకుండా అందరినీ కలుపుకాయ తక్కువ వ్యక్తి. అంటే మైనింగ్ ఇండస్ట్రీలో ముఖ్యంగా ఓపెన్ కాస్ట్ మైనింగ్ అంటే మిషన్స్ ఎక్కువ ఉంటాయి, మ్యాన్ పవర్ తక్కువ ఉంటారు. కానీ అండర్గ్రౌండ్ మైన్స్లో మ్యాన్ పవర్ ఎక్కువ ఉంటారు. కాబట్టి అందరినీ మ్యాన్ పవర్ కలుపుకొని పోగలిగినప్పుడే ఆ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అవుతుంది, మైండ్లో ఉత్పత్తి ఎక్కువ వస్తుంది, ప్రొడక్టివిటీ బాగుంటుంది, సేఫ్టీ కూడా మనం స్టార్ట్ అవుతాం. రియల్గా ఆ విషయంలో సారు సంపూర్తిగా విజయం సాధించారు. మిక్స్డ్ ఫీలింగ్స్. గుప్తా సార్ నాకు మెంటర్ లాగా అనిపిస్తుంది. నేను వారితో నాకు అసోసియేషన్, ఎందుకంటే నేను జీడీకే 10A మేనేజర్గా ఉన్నప్పుడు ఆయన 10A ఎల్పీకి స్టాట్యూటరీ మేనేజర్గా ఉండే, నా సుపీరియర్ లాగా ఉండే. వీరారెడ్డి గారు ఏజెంట్ లాగా ఉండే. అడ్రియాల 10A అన్నిటి కలిపి వీరారెడ్డి గారు ఏజెంట్, భాస్కర్ గారు జిఎం, నేను 10A మేనేజర్. సో మా ముగ్గురు మేనేజర్ల మీద గుప్తా సార్ ఉండే. అప్పుడు నాకు ప్రత్యక్షంగా కలిసి పనిచేయడం జరిగింది. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. తనది నేను కలిసినప్పుడల్లా అంటుంటా, నోట్బుక్ ఉండేది, అందులో నీట్గా రాసిన ఒక 10ల సంఖ్యలో ఉన్న పనులు, ఏమేమి పనులు చేయాలని ఉండేది. రోజు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం అది చూడడము, పనులు కొట్టేయడం, అంటే పనులు కంప్లీట్ చేయడం. సో మెట్రిక్యులస్ గా ప్లానింగ్ చేసుకుంటా ఉండేది. అదొక ఎగ్జాంపుల్. ఒక మంచి అధికారికి, లీడర్షిప్ కి, ఒక ఎగ్జిక్యూటివ్ కి ఉండాల్సిన మినిమం. ఎన్నో టూల్స్ వచ్చినాయి కానీ బట్ అంతకంటే బెస్ట్ టూల్ లేదు. మనకి మనం రివ్యూ చేసుకోవడం, మన పని ఎట్లా చేస్తున్నాము, మనం చేయాల్సిన పనులు ఏంటి, ఎన్ని అయినాయి, మళ్ళీ కొత్తవి వస్తుంటాయి. అవి కొత్తగా యాడ్ అవుతుండేవి, పాతవి. అది ఒకటి. అది మాత్రమే కాకుండా సార్ పనిచేసినవన్నీ కూడా బాగా మోస్ట్ డిఫికల్ట్ మైన్స్. ఇప్పుడు జీడీకే 10 ఇంక్లైన్ బీసీ, జీడీకే 21 ఇంక్లైన్, వెళ్ళేది 21 ఇంక్లైన్ కదా సార్, అది బీసీ ప్యానల్స్. మిగిలినవి కానీ మోస్ట్ టఫెస్ట్ అసైన్మెంట్స్లో తను సక్సెస్ఫుల్ అయ్యారు. చాలా బాగా సీనియర్స్ దగ్గర, బాగా టఫెస్ట్ మాస్టర్స్ దగ్గర ఆయన పనిచేయడం జరిగింది. సో ఒకటి ఏంటంటే తన దగ్గర డిసిప్లిన్ కానీ, డీటెయిల్స్లోకి పోవడం కానీ, డెడికేషన్ కానీ, ఈ మూడు ఎప్పటికప్పుడు మాకు కూడా గైడెన్స్. అట్ ది సేమ్ టైం వర్క్ విషయంలో వర్క్గా ఉండేది. ఈజ్ ఎ వెరీ గుడ్ జోవియల్గా కూడా, ఎందుకంటే అందరినీ ఈజ్ చేయడానికి జోవియల్గా కూడా ఉండేది. సో వారు ఇక్కడ లాస్ట్ ఇక్కడ జిఎం సేఫ్టీ రీజన్గా పనిచేసారు. నేను ప్రతిసారి అడుగుతుండేది, సార్ ఎట్లా ఉంది ఏరియా, ఎట్లా ఉంది. తను గైడెన్స్ ఇవ్వడం కానీ, ఏరియాలో ఇంప్రూవ్మెంట్ చేయడం కానీ చాలా కృషి చేశారు. వారు మేడం కూడా వారు వెంబడి వచ్చారంటేనే ఏ రకంగా సపోర్ట్ ఇస్తారనే తెలుస్తుంది. ఈ కార్యక్రమంలో రామగుండం రీజియన్ సేఫ్టీ నూతన జీఎం రవికుమార్, ఎస్ఓ2 జీఎం గోపాల్ సింగ్, ఏరియా ఇంజనీర్ డివి రావు, డీజీఎం పర్సనల్ కిరణ్ బాబు, సిఎంఓఐ అధ్యక్షుడు కోలా మల్లేష్, ఏఐటియూసీ ప్రతినిధి రాజు, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, సీనియర్ పిఓ హనుమంతరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.